హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే మార్నింగ్ 9:30 మిరాజ్లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చూసొచ్చాను. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? డేర్ అండ్ డాషింగ్ పూరి జగన్నాథ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్. అండ్ ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్. ట్రైలర్ కూడా నాకు పెద్ద ఒపీనియన్ ఏం లేదు, బట్ పూరి గారి కంబ్యాక్ అనే ఒకే ఒక ఆప్షన్ తో ఈ సినిమాకి వెళ్ళాను. ప్లాట్ లైన్ సేమ్ అండి. ఇస్మార్ట్ శంకర్ కి ఉన్న మెమరీ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్ ఉంటది కదా, అదే టెంప్లెట్ లో సినిమా వెళ్ళిద్ది. ఓకే, సినిమా చూసాక నాకు ఎట్లా అనిపించిందంటే నచ్చలేదు. ఎందుకో డీటెయిల్ గా చెప్తా దాని గురించి. ముందుగా పాజిటివ్స్. హీరో రామ్ యాక్టింగ్ నిజంగా కుమ్మేశాడనే చెప్పాలి. యాజ్ యూజువల్ గా పూరి గారు హీరో క్యారెక్టరైజేషన్ ఎలా రాస్తారో మనందరికీ తెలుసు. ఓవర్ ద ఇయర్స్ మనం చూస్తూనే ఉన్నాం. బ్యాడ్ బాయ్ క్యారెక్టర్ ఇస్మార్ట్ శంకర్ లో చూసి జనాలు షాక్ అయ్యారు. రామ్ ఇలా కూడా చేయగలరా అని. అది డైరెక్టర్ గొప్పతనమా, రామ్ యాక్టింగ్ అనేది ఇట్స్ ప్యూర్లీ టాలెంట్. అట్లాంటిది ఈ సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ మాక్సిమం ఎంతైతే సినిమాని కాపాడాలో ఆయన అంతవరకు చేశారు. హీరోయిన్ కావ్య తాపర్, తనకు కూడా ఇచ్చిన రోల్ బాగానే చేశారు. క్యూట్ గా ఉంది. కొన్ని చోట్ల కామెడీ వర్క్ అయింది, మళ్ళీ చెప్తున్నా కొన్ని చోట్ల మాత్రమే. కొన్ని ఫైట్స్ బాగానే ఉన్నాయి. కెమెరా వర్క్ గానీ కొంచెం ఎఫర్ట్ కనిపించింది. ఒక 2 సాంగ్స్ బాగానే ఉన్నాయి. అంటే మరీ ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత బాగా నచ్చలేదు అనుకోండి సాంగ్స్, బట్ పర్లేదు, సినిమాలో చూస్తున్నప్పుడు బాగానే ఎంజాయ్ చేశా అంతే. ఇకపోతే నెగిటివ్స్. సినిమా నాకు చాలా బోర్ కొట్టేసింది. ఎందుకో తెలియదు, అసలు ఎంగేజ్ అవ్వలేకపోయాను సినిమా చూస్తున్నప్పుడు. చాలా చోట్ల లాజిక్ వద్దు. ఓకే, వేర్ డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్ అంటారు కదా, అసలు లాజిక్, ఫిజిక్స్, సైన్స్ అన్ని వదిలేశాను. కానీ కొన్ని సీన్లు మరీ అంత కన్వీనియంట్ గా ఎలా రాశారో అనిపించింది. అండ్ కమింగ్ టు అలీ గారు కామెడీ ట్రాక్. ఈ సినిమాలో కొంచెం కొత్తగా ఏదో ట్రై చేశారు అని ట్రైలర్ లో కొంచెం చూశాను. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లు డబుల్ మీనింగ్ గా ఉంటే సర్లే అని చిన్నగా నవ్వుకొని నాటిగా వెళ్ళిపోతాం. కానీ సినిమాలో చాలా ఇబ్బందిగా అనిపించింది. అంత వల్గారిటీ, అంత డబుల్ మీనింగ్లు చూస్తున్నప్పుడు నాకే అంత కష్టంగా అనిపించింది. పొరపాటున ఫ్యామిలీస్ తో వెళ్తే ఎంత కష్టంగా అనిపిస్తుంది. కామెడీకి ఒక లిమిట్ అనేది ఉంటుంది, అది క్రాస్ అయినప్పుడు చాలా చీప్ గా అనిపిస్తుంది. నాకైతే పర్సనల్ గా అలీగర్ ట్రాక్ అస్సలు నచ్చలేదు. అండ్ క్లైమాక్స్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. త్రిశూలంతో ఒక మనిషిని పొడిస్తే యూజువల్ గా చాలా సినిమాలు చూస్తుంటాం కదా, బోయపాటి గారి సినిమాల్లో గానీ, చాలా బాలకృష్ణ గారి సినిమాల్లో గానీ చూస్తుంటాం. వెళ్ళి త్రిశూలం ఒక మనిషి 2 మనుషులను గుచ్చుకొని ఆగిపోతాయి. అదేంటో ఈ సినిమాలో ఒక మనిషికి గుచ్చుకొని బయటికి వెళ్ళిపోతుంది త్రిశూలం. హౌ ఇస్ ఇట్ దట్ పాసిబుల్ అంటే నాకు నిజంగా అర్థం కాలేదు. అలా ఒకటి కాదు, కొన్ని సీన్లు మరీ సిల్లీగా అనిపిస్తాయి. అసలు మరీ ఓవర్ గా పిన్ టు పిన్ చూసుకొని వెళ్ళాలని కాదు. ఈ సినిమా మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. ముందుగానే రామ్ గారి క్యారెక్టర్ మీద సినిమా వెళ్తుందని తెలుసు. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండి, కొంచెం ఎంగేజింగ్ గా డ్రామా ఉంటే కన్విన్స్ అయిపోతాం. బట్ సమ్హౌ నాకు అది ఆ ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అయింది సినిమాలో. ఈ సినిమాలో ఒక చిన్న పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది సెకండ్ హాఫ్ లో రామ్ ఒక చిన్న దాబా దగ్గర కూర్చొని ఒక డైలాగ్ చెప్తాడు. అతని బ్రెయిన్ లో 2 జరుగుతూ ఉంటాయి. ఆ విషయం, అది ఎమోషనల్ గా ఆ ఒక్క సీన్ చాలా బాగుంది. చాలా బాధగా ఉంది. ఐఎమ్ మిస్సింగ్ వింటేజ్ పూరి గారు. హోప్ ఫర్ హిస్ కంబ్యాక్. ఇది నా ఒపీనియన్. నాకు ఎట్లా అనిపించింది, మీకు ఎట్లా అనిపించిందో సినిమా చూసి కమెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోని, షేర్ ఇట్ విత్ యువర్ మూవీ లవర్స్. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.